విభజన హామీల అమలుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు టీజేఏసీ చైర్మన్ కోదండరాం. ఉద్యోగ ఖాళీల్ని తొందరగా భర్తీ చేయాలన్నారు. అమరుల స్ఫూర్తిని కొనసాగించేందుకు ఈ నెల 21 నుంచి యాత్ర మొదలు పెడతామన్నారు కోదండరాం. మియాపూర్ ఇబ్రహీంపట్నం భూదందా మీద సిట్టింగ్ జడ్జితోని విచారణ జరిపించాలన్నారు టీజేఏసీ చైర్మన్ కోదండరాం. స్కామ్ తోటి సంబంధమున్న అందరి మీద గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. అకాల వర్షంతోటి పంట నష్టపోయిన రైతులను సర్కార్ ఆదుకోవాలన్నారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్లో జరిగిన టీజేఏసీ సమావేశంలో పాల్గొన్నారు కోదండరాం. అన్ని జిల్లాల జేఏసీ అధ్యక్ష కార్యదర్శులు ఈ మీటింగ్ కు వచ్చారు. అనేక రకాల ఇబ్బందులు గతంలో కరువు కారణంగా రాళ్లవాన్ల కారణంగా పంట నష్టం జరిగితే వాళ్ళెవ్వరికీ కూడా పరిహారం దొరకకపోగా మరి పండిన పంటలకు కూడా ఎవరికి గిట్టుబాటు ధర రాలేదు. ఇప్పటికీ కూడా మరి కొనుగోలు చేసిన రబ్బీ పంటలకు వాళ్లకు ధాన్యానికి చెల్లింపులు జరగలేదు. రాష్ట్రం ఏర్పడి 3 ఏళ్లైనా ఇంకా విభజన హామీలు అమలు కాలేదన్నారు కోదండరాం. హైకోర్టు తొందరగా విభజించాలన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకోవాలని చెప్పారు. జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఈ నెల 21న సంగారెడ్డి నుంచి అమరవీరుల స్ఫూర్తి యాత్ర మొదలై 24న సిద్దిపేటలో ముగుస్తుందని చెప్పారు. విడతల వారీగా స్ఫూర్తి యాత్ర కొనసాగుతుందన్నారు కోదండరాం. హైకోర్టు విభజన విషయంలో ఇప్పటికీ ఇంకా నత్తనడకనే నడుస్తున్నది. వాస్తవానికి హైకోర్టులో ఉన్నటువంటి ఒక కేసు కేంద్రము రాష్ట్రము జోక్యం చేసుకున్నాయి, వాదించారు కూడా ఇద్దరు. అయినాక ఆ కేసు మీద వెంటనే జడ్జిమెంట్ను తెచ్చుకునే ప్రయత్నం, అదేవిధంగా అవసరమైతే చట్టాన్ని సవరించైనా విభజన చట్టాన్ని సవరించైనా ఈ హైకోర్టు ఏర్పాటు జరగాలి. దీనిపై కూడా గవర్నమెంట్ పూనుకోవాలని కోరుతున్నాం. రాష్ట్రంలో ఖాళీ ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు ప్రైవేట్ స్కూళ్ల ఫీజులను ప్రభుత్వం కంట్రోల్ చేయాలన్నారు కోదండరాం.